టాప్ మోడల్ అయినా సరే స్పేర్ వీల్ అయితే ఉండదు, బట్ ఈ టెక్టాన్ లో అయితే మనకి ఇక్కడ స్పేర్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒక విధంగా చూసుకుంటే ఈ T160 ఇంజిన్ ఆప్షన్ మనకి బెస్ట్ సెల్లింగ్ అవ్వచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ దీని యొక్క కజిన్ డస్టర్ ఏదైతే ఉందో దాంట్లో మనకి మిడ్ వేరియంట్ కనుక చూసుకుంటే టెక్నో అయితే ఉంటుంది. సో దానికన్నా బెటర్ ఫీచర్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. 6 months బ్యాక్ మనకి రెనో యొక్క డస్టర్ అయితే లాంచ్ అయింది. అండ్ 6 months తర్వాత మనకి నిస్సాన్ యొక్క టెక్టాన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో టెరానో అయితే అనుకున్నాను, బట్ ఏంటంటే ఈసారి టెక్టాన్ నోమెన్క్లేచర్ అయితే తీసుకుని వచ్చారు. అండ్ ఇక్కడున్న ఈ పర్టికులర్ వేరియంట్ వచ్చేసి ఎన్ కనెక్ట్ అనమాట, అంటే మిడ్ వేరియంట్ కింద అయితే వస్తుంది. ఒక విధంగా చూసుకుంటే ఇది మీకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయితే అవుతుంది. అండ్ దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి మనకి 13,69,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే పడుతుంది. అండ్ టాప్ మోడల్స్ చాలా మంది రివ్యూ చేస్తూ ఉంటారు. సో మీ అందరి కోసం ఈ రోజు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయితే తీసుకుని రావడం జరిగింది. సో ఈ వాకర్ అండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్ కానీ ఇంటీరియర్స్ కానీ ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని కార్నర్ ప్రైస్ లాంటి వివరిస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తుంటా. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు ఆరెంజ్ నిస్సాన్ అక్కేపాలెం బ్రాంచ్ విశాఖపట్నం. సో వైజాగ్ వ్యూవర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే నిస్సాన్ కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా లేదా ఈ టెక్టాన్ చూడాలనుకున్నా ప్లీజ్ విజిట్ ద షోరూమ్. అండ్ ఈ షోరూమ్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రైట్, ఈ టెక్టాన్ ఏదైతే ఉందో ఇది మనకి టోటల్ 6 వేరియంట్స్లో ఆఫర్ చేయబడుతుంది. అది వచ్చేసి విసియా ప్లస్, యాక్సెంటా, ఎన్ కనెక్టా అండ్ టెక్నా ప్లస్ అయితే ఉంది. అండ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 10,49,000 రూపీస్ ఎక్స్షోరూమ్తో స్టార్ట్ అవుతుంది విసియా అయితే. అండ్ ఈ ఎన్ కనెక్టా వచ్చేసి మనకి రైట్ ఇన్ బిట్వీన్ అయితే ఉంది. సో ఇది ఒక విధంగా మీకు మిడ్ వేరియంట్ కింద అయితే అవుతుంది. అండ్ ఇది చాలా వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనమాట, ఎందుకంటే దీంట్లో మనకి 18-inch అలాయ్స్ కానివ్వండి, పానోరామిక్ సన్ రూఫ్, అదేవిధంగా మనకి హెచ్డి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా చాలా ఫీచర్స్ అయితే దీంట్లో యాడ్ అయ్యాయి అనమాట. అండ్ ఇన్ఫాక్ట్ దీని యొక్క కజిన్ డస్టర్ ఏదైతే ఉందో దాంట్లో మనకి మిడ్ వేరియంట్ కనుక చూసుకుంటే టెక్నో అయితే ఉంటుంది. సో దానికన్నా బెటర్ ఫీచర్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ లోడెడ్ అనమాట. ఆల్రైట్, ఇప్పుడు మనం ఏవైతే ఆ ఫీచర్స్ అవి వస్తాయో అవి మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మనం ఎక్స్టీరియర్స్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఫ్రంట్ కనుక చూసుకుంటే మనకి ఎల్ఈడి రిఫ్లెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి C-shaped డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవి వచ్చేసి బై ఫంక్షనల్ అనమాట. అండ్ ఓవరాల్ ఫ్రంట్ ఫేషియా కనుక చూసుకుంటే బిగ్గర్ నిస్సాన్ కార్స్ ఏవైతే ఉన్నాయో పెట్రోల్ దాన్ని ఇన్స్పైర్ అయ్యి చేయడం జరిగింది. అండ్ ఇట్ లుక్స్ వెరీ బోల్డ్ అనమాట. ఇన్ఫాక్ట్ డస్టర్ తో కంపేర్ చేసుకుంటే డస్టర్ లో వచ్చేసి మనకి ఒక స్లీక్ ప్రొఫైల్ అయితే ఉంటుంది, బట్ ఈ టెక్టాన్ లో కనుక చూసుకుంటే ఇట్స్ మోర్ ఆఫ్ అ మస్కులర్ అండ్ బోల్డ్ లుక్ కింద అయితే ఉంది. ఎస్పెషల్లీ ఈ పార్ట్ ఆఫ్ ద గ్రిల్ ఏదైతే ఉందో చూస్తున్నారు కదా, చాలా వైడ్ గా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ స్ట్రిప్స్ ఏవైతే చూస్తున్నారు కదా మనకి సిల్వర్ కలర్ స్ట్రిప్స్ మొత్తం గ్రిల్ అంతా మనకి ఇవ్వడం జరిగింది హైలైట్ చేయడానికి. సెంటర్ లో మనకి నిస్సాన్ బ్యాడ్జ్ అండ్ ఇఫ్ గాట్ లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఫర్ ద రేడియేటర్. అండ్ సైడ్స్ కనుక చూసుకుంటే మనకి ఎయిర్ కర్టెన్స్ కూడా ఉన్నాయి టు ఫీడ్ ఇన్ ఎయిర్ అనమాట ఫర్ బెటర్ ఏరోడైనమిక్స్. అండ్ కింద చూసుకుంటే ఇక్కడ మనకి ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కింద లోవర్ బంపర్ కూడా చూసుకున్నా అగైన్ లాట్ ఆఫ్ మెటీరియల్స్ అయితే యూస్ చేస్తారు, డిఫరెంట్ ట్రిమ్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇది డార్క్ గ్రే కలర్ C-shaped ఎలిమెంట్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్. సో ఓవరాల్ చూసుకుంటే చాలా లేయర్స్ అయితే యూస్ చేయడం జరిగింది. చూడటానికి చాలా బోల్డ్ గా అయితే ఉంది. అండ్ పర్సనలీ నాకైతే డస్టర్ కన్నా టెక్టాన్ యొక్క ఫ్రంట్ ఫేస్ అయితే నచ్చింది, చాలా బోల్డ్ గా అయితే ఉంది. అండ్ పైన బానెట్ మీద కూడా చూసుకున్నా మనకి టెక్టాన్ బ్యాడ్జింగ్ అయితే వస్తుంది. అండ్ నాట్ టు మెన్షన్ ఈ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్ ఏదైతే ఉందో మొత్తం గ్రిల్ అంతా ఎక్స్టెండ్ అయింది. సో కనెక్టింగ్ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్ అయితే ఇక్కడ మనకి ఆఫర్ చేయడం జరుగుతుంది ఈ ఎన్ కనెక్టాలో. ఇప్పుడు ఆ సైడ్స్కి వచ్చేస్తే వీల్ ఆర్చెస్ అవి చూసుకోవచ్చు, మనకి పాలిగన్ వీల్ ఆర్చెస్ అయితే వస్తున్నాయి. అండ్ అదే విధంగా క్లాడింగ్ కూడా బాగా యూస్ చేయడం జరిగింది, థిక్ క్లాడింగ్ అయితే వస్తుంది టు గివ్ దట్ రగెడ్ లుక్ అనమాట. నౌ ఈ ఎన్ కనెక్టాలో ఏంటంటే మనకి 18-inch గన్ మెటల్ అలాయ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడటానికి చాలా బాగుంది. అండ్ టైర్ సెక్షన్ కనుక చూసుకుంటే మనకి 225/55 సెక్షన్ R18s అనమాట. అండ్ లోవర్ వేరియంట్స్ లో మనకి స్టీల్ వీల్స్ అయితే వస్తాయి, బట్ ఇక్కడ కనుక చూసుకుంటే మనకి గన్ మెటల్ ఎలో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్, వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. అండ్ టాప్ మోడల్స్ టెక్నా లేదా టెక్నా ప్లస్ కనుక మీరు ఆప్ట్ చేస్తే దాంట్లో వచ్చేసి మనకి ఆల్ 4 వీల్స్కి అయితే డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫెండర్ మీద చూసుకుంటే మనకి T160 అయితే ఉంది. అండ్ ఈ 160 వచ్చేసి మనకి టార్క్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు 1.3 లీటర్ 4-cylinder టర్బో పెట్రోల్ కనుక తీసుకుంటే అక్కడ వచ్చేసి మనకి T280 అయితే ఉంటుంది, 280 Nm ఆఫ్ టార్క్ అనమాట. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి హిమాలయస్ ఇంటిగ్రేట్ చేస్తూ ఒక సార్ట్ ఆఫ్ ఎలిమెంట్ అయితే ఇచ్చారు. అగైన్ ఇది కనుక చూసుకుంటే మనకి పియానో బ్లాక్ అండ్ అదే విధంగా సిల్వర్ కలర్ ఫినిష్ లో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. నా ORVMs కనుక చూసుకుంటే ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్, ఆర్డర్ ఫోల్డబుల్, అదే విధంగా మనకి టర్న్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. ఇంకా అలా పైకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోవచ్చు రూఫ్ రైల్స్ ఏవైతే ఉన్నాయో మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ అగైన్ ఈ ఎన్ కనెక్టా వేరియంట్ నుంచి అయితే మనకి పైన పానోరామిక్ సన్ రూఫ్ అయితే వస్తుంది. అదే విధంగా ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే మనకి 50 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుంది కెపాసిటీ. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి E20 పెట్రోల్ ఓన్లీ అని రాసుంది. సో ఇట్ ఇస్ E20 కంప్లైంట్ అనమాట.
ఇప్పుడు రియర్ సెక్షన్ విషయానికి వస్తే ఫస్ట్ మనం టేల్ ల్యాంప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. డస్టర్ లో కనుక చూసుకుంటే సార్ట్ ఆఫ్ డిఫరెంట్ టేల్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు, బట్ ఇక్కడ మనకి చాలా సిమెట్రిక్ గా సి షేప్డ్ ఎల్ఈడి టేల్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కనెక్టింగ్ ఎఫెక్ట్ తో చూడడానికి చాలా బాగుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి రియర్ ఫాగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ కనెక్టింగ్ టేల్ ల్యాంప్ అంతా చూసుకుంటే నైస్ గా కేసింగ్ లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి సెంటర్ లో నిసాన్ బ్యాడ్జ్ అయితే వస్తుంది. ఇంకా పైన విండ్షీల్డ్ మీదకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోవచ్చు మనకి డీఫాగర్ అయితే ఉంది. అదేవిధంగా వైపర్, ఇక్కడ మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్, ఇక్కడ మనకి వాషర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ టేల్ గేట్ ఇక్కడ అంతా చూసుకుంటే మనకి టెక్టాన్ బ్యాడ్జింగ్, ఇక్కడ మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నౌ ఫ్రంట్ బంపర్ లాగే వెనకాల బంపర్ లో కూడా చూసుకున్నా మనకి ట్రిమ్స్ ఏవైతే ఉన్నాయో లేయర్ ఎఫెక్ట్ లో అయితే చేశారు. సో ఇక్కడ మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్, ఇక్కడ చూసుకుంటే డార్క్ గ్రే కలర్ ఫినిష్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే గ్లాసీ బ్లాక్ ఫినిష్ అయితే వచ్చింది. అండ్ కింద ఇక్కడ వచ్చేసి మనకి రిఫ్లెక్టర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం దీని యొక్క బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. నా బూట్ స్పేస్ విషయానికి వస్తే ఈ టెక్టాన్ లో వచ్చేసి మనకి 518 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. దట్ ఈస్ ఈ పార్ట్ అంతా అనమాట. అండ్ ఇన్ కేస్ ఈ పాస్ షెల్ఫ్ కనుక మీరు రిమూవ్ చేస్తే కనుక అప్పుడు మనకి టోటల్ 700 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ రియర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకి 60-40 స్ప్లిట్ లో ఫోల్డ్ అవుతాయి. సో సెకండ్ రో సీట్స్ కూడా మీరు ఫోల్డ్ చేస్తే కనుక టోటల్ వచ్చేసి మనకి నియర్లీ 1789 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒక విధంగా చూసుకుంటే బూట్ స్పేస్ ఏదైతే ఉందో చాలా ఫ్లెక్సిబుల్ అండ్ ప్రాక్టికల్ అనమాట. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి 12 volts పాస్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టైర్ ఇన్ఫ్లేటర్స్ అవి వాడుకోవచ్చు, లేదా వాక్యూమ్ క్లీనర్ గానీ. ఇక్కడ చూసుకుంటే మనకి ట్రంక్ ల్యాంప్ అయితే ఉంది. అదే విధంగా గ్రోసరీస్ హుక్ కూడా ఉంది. గుడ్ థింగ్ ఏంటంటే అన్లైక్ ఇట్స్ కజిన్ డస్టర్ లో మనకి టాప్ మోడల్ అయినా సరే స్పేర్ వీల్ అయితే ఉండదు, బట్ ఈ టెక్టాన్ లో అయితే మనకి ఇక్కడ స్పేర్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ టు ఇది మిడ్ వేరియంట్ అనమాట. ఎన్ కనెక్టా చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ప్రాపర్ స్టీల్ స్పేర్ వీల్ అయితే ఉంది. అండ్ అదే విధంగా టూల్ కిట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో స్పేర్ వీల్ అనేది ఇట్స్ అ మస్ట్ హ్యావ్ ఫీచర్ ఫర్ ఎనీ కార్ అనమాట. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. నౌ ఇంటీరియర్స్ విషయానికి వస్తే ఫస్ట్ మనం దీని యొక్క డ్రైవర్ సీట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే వస్తున్నాయి విత్ సమ్ లెదరీట్ ప్యాడింగ్ అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి సైడ్ లెదరీట్ అయితే వస్తుంది. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది బోత్ హైట్ అడ్జస్టబుల్ అండ్ ఆల్సో రిక్లైన్ అనమాట. రిక్లైన్ ఫంక్షన్ అయితే వస్తుంది. అదే విధంగా మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో చాలా కంఫర్టబుల్ గా అయితే ఉన్నాయి. అండ్ నాట్ టు మెన్షన్ ఇక్కడ సైడ్ బోల్స్టింగ్ ఏదైతే ఉందో చాలా బాగా చేయడం జరిగింది. సో ప్రాపర్ గా మిమ్మల్ని హగ్ చేసుకున్నట్టు ఉంటుంది. సో దట్స్ ఎ నైస్ టచ్ అని చెప్తాను. నా డోర్స్ లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు సార్ట్ ఆఫ్ బ్లూ కలర్ ట్రిమ్ అయితే వచ్చింది, ఫాలోడ్ బై దిస్ బ్లాక్ కలర్ లెదరీట్ ప్యాడింగ్ అనమాట. అండ్ దానిపైన మనకి కాంట్రాస్ట్ స్టిచింగ్ అయితే వచ్చింది. నౌ సైడ్ ఆర్మ్రెస్ట్ ఏరియా కూడా చూసుకున్నా ఇక్కడ మనకి బ్లూ కలర్ లెదరీట్ ప్యాడింగ్ అయితే వచ్చింది. సో డిఫరెంట్ టోన్స్ అయితే యూస్ చేయడం జరిగింది. ఇక్కడ బ్లూ, ఇక్కడ బ్లాక్, ఇక్కడ అగైన్ సార్ట్ ఆఫ్ డీప్ బ్లూ లెదరీట్ ప్యాడింగ్ అయితే వచ్చింది. డోర్ ఓపెనర్స్ కూడా చూసుకున్నా గ్లాసీ బ్లాక్ ఫినిష్. అండ్ డోర్ హ్యాండిల్ చూస్తే ఇక్కడ మనకి డార్క్ గ్రే కలర్ సిల్వర్ ఫినిష్ అయితే వచ్చింది. డిఫరెంట్ టోన్స్ అయితే యూస్ చేస్తారు. సో చూడటానికి చాలా బాగుంది. ఇట్ గోస్ వెరీ వెల్. స్పీకర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్ అయితే వస్తుంది. అండ్ డోర్ బిన్స్ కూడా చూసుకున్నా చాలా ప్రాక్టికల్ గా అయితే ఉంది. ఇఫ్ గాట్ లాట్ ఆఫ్ స్టోరేజ్ ఏరియా అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఆటో ఆన్ ఆఫ్ స్విచ్, అదే విధంగా హెడ్ ల్యాంప్ ఫ్లేమింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్, ఈకో బటన్ కూడా ఉంది, డ్రైవ్ మోడ్ అనమాట బేసిక్లీ. ఇక్కడ మనకి బానెట్ రిలీజ్ లాచ్ అండ్ పెడల్స్ కూడా చూసుకోవచ్చు. ప్రాపర్ డెడ్ పెడల్ కూడా ఉంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయినా సరే. నా స్టీరింగ్ కాలమ్ విషయానికి వస్తే ఇది బోత్ టిల్ట్ అడ్జస్టబుల్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ అనమాట. సో మీకు కావాల్సిన విధంగా స్టీరింగ్ కాలమ్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్టీరింగ్ వీల్ ఏదైతే ఉందో మొత్తం లెదర్ ర్యాపింగ్ అయితే వస్తుంది, మిడ్ వేరియంట్ అయినా సరే. దట్స్ రియలీ గుడ్. అదే విధంగా కాంట్రాస్ట్ స్టిచింగ్ కూడా వచ్చింది, బ్లూ కలర్ స్టిచింగ్. సో మిడ్ వేరియంట్ లో మనకి లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది, విచ్ ఇస్ రియలీ గుడ్. నా మౌంటెడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ స్విచెస్ అయితే ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ అండ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ టాగుల్ చేయడానికి స్విచెస్ అయితే ఉన్నాయి. స్టీరింగ్ వెనకాల లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ కంట్రోల్స్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మీడియా రిలేటెడ్ బటన్స్ అయితే ఉన్నాయి. సో ఇన్ఫర్టైన్మెంట్ అండ్ సాంగ్ రిలేటెడ్ అండ్ అదే విధంగా వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ కంట్రోల్ అయితే ఇచ్చారు. ఇది ఏదైతే ఉన్నానో ఇది ఓన్లీ మనకి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ టాగుల్ చేయడానికి స్విచ్ అనమాట. నా డాష్ బోర్డ్ లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి హార్డ్ ప్లాస్టిక్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైతే డోర్స్ మీద చూసామో సేమ్ ఎలిమెంట్ అయితే ఇక్కడ యూస్ చేయడం జరిగింది. ఇక్కడేమో మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ అండ్ సెంటర్ లో చూసుకుంటే మనకి లైట్ సిల్వర్ కలర్ ఫినిష్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అటెన్షన్ టు డీటెయిల్ బిట్ ఏదైతే ఉందో ఇది మనకి నిస్సాన్ ఎక్సలెన్స్ ని హైలైట్ చేస్తూ ఇక్కడ మనకి జాపనీస్ లోగో అయితే వచ్చింది, అంటే జాపనీస్ కోడ్ అనమాట, నిస్సాన్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి బ్లాక్ లెదరీట్ ప్యాడింగ్, పైన చూసుకుంటే ఇక్కడ మనకి కాంట్రాస్ట్ స్టిచింగ్ అయితే వచ్చింది. నా గ్లో బాక్స్ విషయానికి వస్తే ఇఫ్ గాట్ లాట్ ఆఫ్ స్టోరేజ్ ఏరియా, చాలా ప్రాక్టికల్ గా కూడా ఉంది. నా ఇప్పుడు మనం దీని యొక్క స్క్రీన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇన్ఫర్టైన్మెంట్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి 10.25 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అనమాట. 10.1 ఇంచ్ టు బి ప్రిసైజ్. ఇది మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. ఒకసారి మీకు రియర్ పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తాను. సో రియర్ పార్కింగ్ కెమెరా అయితే అలా వర్క్ అవుతుంది. మనకి అడాప్టివ్ గైడ్ లైన్స్ తో అయితే వస్తుంది. అండ్ టాప్ మోడల్ లో మనకి 360 పార్కింగ్ కెమెరా ఫంక్షన్ కూడా అయితే ఉంటుంది. అండ్ దీంట్లోనే మనకి లాట్ ఆఫ్ ఫీచర్స్ అవి ఉన్నాయి. మనకి చూసుకోవచ్చు విడ్జెట్స్ కానివ్వండి, అది కానీ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఇక్కడ మనకి బ్లూటూత్ ఆడియో కానివ్వండి, గాట్ లాట్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట. అదే విధంగా మీరు క్లైమేట్ కూడా కంట్రోల్ చేయొచ్చు. అదే విధంగా మీరు డిఫరెంట్ ఇన్ఫర్మేషన్
ఇన్ఫర్మేషన్ అయితే యాక్సెస్ చేయొచ్చు. మై డ్రైవింగ్ అయితే ఉంది. దీంట్లో మనకి ఏంటంటే ఏవైతే ఈకో స్కోర్ కానివ్వండి, ఎనర్జీ, మీరు ఫ్యూల్ ఎఫిషియన్సీ అది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రైవర్ అసిస్టెన్స్ అనమాట. లైట్స్ అవి కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ మనకి ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంది, ఆఫ్ లేదా ఆన్ చేయొచ్చు. అదే విధంగా వెనకాల మనకి పార్కింగ్ చేసుకున్నప్పుడు వాల్యూమ్ అది అడ్జస్ట్ చేయొచ్చు. సో ఇఫ్ గాట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. డైనమిక్ చాసీ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వెహికల్ రిలేటెడ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. యాక్సెస్ కానివ్వండి, డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే ఇక్కడ మనకి యూస్ చేయడం జరిగింది. నౌ ఈ ఎన్ కనెక్టర్ వచ్చేసి మనకి ఇక్కడ 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హెచ్డి యూనిట్ అనమాట. సో ఈ వేరియంట్ నుంచే మనకి ఈ డిజిటల్ క్లస్టర్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో అందుకే నేను అన్నాను ఇట్స్ వన్ ఆఫ్ ద వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనమాట. వన్ ఆఫ్ ద కాదు, ద వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనమాట. సో ఇది వచ్చేసి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. యూ కెన్ యాక్సెస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. డైల్ వ్యూ అది మార్చొచ్చు సింపుల్ గానీ. ప్రస్తుతం ఇది పీడిఐ అయితే అవ్వలేదు, సో అందుకే మనకి ఇక్కడ ప్రాపర్ గా అయితే చూపించట్లేదు. బట్ వన్స్ ఇది అప్డేట్ అయితే కనుక మనకి ఇన్ఫర్మేషన్ అయితే బాగా చూపిస్తుంది. సో ప్రస్తుతం పీడిఐలో ఉంది కాబట్టి నేనేం చూపించలేకపోతున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ ఏసీ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అగైన్ ఈ వేరియంట్ నుంచి ఆ ఫీచర్ అయితే వస్తుంది ఎన్ కనెక్టర్ నుంచి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి హజార్డ్ ల్యాంప్ స్విచ్, ఇక్కడ మనకి లాక్ అండ్ అన్లాక్ స్విచ్. ఇక్కడ చూసుకుంటే మనకి ఫోన్ పెట్టడానికి స్పేస్ అయితే ఉంది. ఇక్కడ మనకి 12 volts పాస్ సాకెట్, అదే విధంగా 2 USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్. ఇక్కడ మనకి కీస్ అయితే ఇలా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, లాక్ అండ్ అన్లాక్, అదే విధంగా లైట్ కి ఉంది. అండ్ నాట్ టు మెన్షన్ మనకి బూట్ రిలీజ్ బటన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఫోన్ పెట్టడానికి స్పేస్ కూడా ఉంది. నౌ ఈ T160 వచ్చేసి మనకి ఇంజిన్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ మనకి 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోనే ఆఫర్ చేయబడుతుంది. దాని ఫాలో అవుతూ మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. ఇంకా స్టోరేజ్ స్పేసెస్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి కీ పెట్టుకోవడానికి లేదా కాయిన్స్ కానీ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే 2 పాలిగన్ షేప్డ్ కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. మనకి ఫోన్ పెట్టడానికి చిన్న స్లాట్ కూడా ఉంది. సెంటర్ లో వచ్చేసి మనకి స్లైడబుల్ ఆర్మ్రెస్ట్ అయితే వస్తుంది లెదర్ ర్యాపింగ్ తో. అండ్ లోపల చూసుకుంటే మనకి టైనీ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఇంకా అలా పైకి వచ్చేస్తే మనకి ఫ్రేమ్లెస్ ఆటో డిమ్మింగ్ IRVM, దానిపైన చూసుకుంటే మనకి టచ్ సెన్సిటివ్ రీడింగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి LED యూనిట్స్ అనమాట. అదే విధంగా సన్ బ్లైండ్ కి అండ్ సన్ రూఫ్ కి స్విచెస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంట్రోల్స్ నౌ డ్రైవర్ సైడ్ వైజర్ లో కనుక చూసుకుంటే మనకి వ్యానిటీ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ లైట్. అండ్ డ్రైవర్ సైడ్ వచ్చేసి మనకి అగైన్ సేమ్ వ్యానిటీ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ ఫ్రంట్ క్యాబిన్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ ఎన్ కనెక్టర్ వేరియంట్ అయితే టాప్ మోడల్ లాగే ఉంది, టెక్నా ప్లస్ లాగే. సో ఇట్స్ వర్త్ ఇట్ అని చెప్తాను. 13,69,000 రూపీస్ కి యూ గెట్ అ వండర్ఫుల్ క్యాబిన్ అనమాట. ఇప్పుడు మనం దీని యొక్క సెకండ్ రో క్యాబిన్ కూడా చెక్ చేద్దాం. రియర్ డోర్స్ విషయానికి వస్తే మనకి డోర్ హ్యాండిల్స్ వచ్చేసి పైన ప్లేస్ చేయడం జరిగింది గ్లాసీ బ్లాక్ ఫినిష్ లో. అండ్ ఓపెనింగ్ ద డోర్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి సేమ్ ఏదైతే మనకి ఫ్రంట్ డోర్స్ లో యూస్ చేస్తారో సేమ్ ఎలిమెంట్స్ అయితే వాడటం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి బ్లాక్ కలర్ లెదరీడ్ ప్యాడింగ్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి బ్లూ కలర్ లెదరీడ్ ప్యాడింగ్ సైడ్ ఆర్మ్రెస్ట్ మీద. అండ్ నాట్ టు మెన్షన్ ఆల్ 4 డోర్స్ కి అయితే మనకి ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విండోస్ కి. అండ్ అదే విధంగా ఇక్కడ చూసుకోవచ్చు గ్లాసీ బ్లాక్ డోర్ ఓపెనర్స్ అండ్ పెద్ద డోర్ బిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈజీగా 2 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. దాని పక్కన మనకి స్పీకర్ కూడా ఉంది. నౌ గెటింగ్ ఇన్సైడ్ ద క్యాబిన్, ఫస్ట్ మనం దీని యొక్క స్పేస్ అండ్ కంఫర్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్ అయితే నేను సెట్ చేసుకున్నాను. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. అండ్ అదే విధంగా బ్యాక్ రెస్ట్ కూడా కొంచెం ఎక్కువ పెట్టుకుని డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో అలా సెట్ చేసుకోగా నీ రూమ్ అండ్ లెగ్ రూమ్ అండ్ ఫుట్ రూమ్ కూడా చూసుకున్నా డీసెంట్ అనేది చెప్తాను. అంత స్పేషియస్ అయితే లేదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ డూయబుల్ అనమాట. ఆఫ్ కోర్స్ దీని యొక్క వీల్ బేస్ వచ్చేసి మనకి 2.6 meters అయితే ఉంటుంది. బట్ స్టిల్ ఇట్స్ డీసెంట్ అండ్ మేనేజబుల్ అని అయితే చెప్తాను. అంత బ్యాడ్ అయితే కాదు, అలాని ఓవర్లీ స్పేషియస్ కూడా కాదు. సో ఇట్స్ రైట్ అమౌంట్స్ లో అయితే ఉంది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే 3 seats కి మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెంటర్ లో మనకి ఆర్మ్రెస్ట్ అయితే వస్తుంది విత్ 2 cup holders. అండ్ అదే విధంగా ఇక్కడ చూసుకుంటే మనకి గ్రాబ్ రైల్స్ వస్తున్నాయి. అదే విధంగా మనకి టచ్ సెన్సిటివ్ రీడింగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి సెంట్రల్ AC వెంట్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మనకి 2 USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే విధంగా మనకి మ్యాగజైన్ పాకెట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ బోత్ ద ప్యాసింజర్స్. అండ్ మొత్తం ఈ క్యాబిన్ ఎక్స్పీరియన్స్ అంతా ఎలివేట్ చేయడానికి మనకి పైన పానోరామిక్ సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీరు సన్ బ్లైండ్ ఓపెన్ చేస్తారో మనకి క్యాబిన్ అంతా చాలా రూమీగా అండ్ ఏరియాగా కనబడుతుంది. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఫ్రంట్ డాష్ బోర్డ్ లేఅవుట్ అయితే ఇలా ఉంటుంది. సో ఇంటీరియర్స్ వర్క్ అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్, సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఓనర్ ప్రైస్ అయితే చూద్దాం. నా ఇంజిన్ ఆప్షన్స్ విషయానికి వస్తే ఈ టెక్నాన్ వచ్చేసి మనకి 2 ఇంజిన్ ఆప్షన్స్ తో అయితే ఆఫర్ చేయబడుతుంది. ఒకటి వచ్చేసి 3 cylinder టర్బో పెట్రోల్, ఇంకోటి వచ్చేసి డస్టర్ ఏదైతే ఉందో 4 cylinder 1.3 liter టర్బో పెట్రోల్ అనమాట. అండ్ ఈ పర్టికులర్ ఎన్ కనెక్టర్ వచ్చేసి మనకి 3 cylinder 1 liter టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి క్లోజ్ టు 100 PS of power అండ్ 166 Nm of torque అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఇంజిన్ వచ్చేసి మనకి ఓన్లీ 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో అయితే ఆఫర్ చేయబడుతుంది. అండ్ చాలా మంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఈ పర్టికులర్ T160 ఇంజినే బెస్ట్ సెల్లింగ్ అవ్వచ్చు అని. ఎందుకంటే దిస్ ఇస్ ఫ్యూల్ ఎఫిషియెంట్ కూడా. మనకి అప్రాక్సిమేట్లీ 19 km/liter వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఆ 1.3 liter టర్బో పెట్రోల్ ఏదైతే ఉందో అది వెరీ పవర్ఫుల్ అనమాట. ఇన్ఫాక్ట్ సెగ్మెంట్ లోనే వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టర్బో పెట్రోల్ ఇంజిన్. సో మైలేజ్ విషయానికి వస్తే డెఫినెట్లీ మనకి అంత మైలేజ్ ఫిగర్స్ అయితే రావు. సో ఒక విధంగా చూసుకుంటే ఈ T160 ఇంజిన్ ఆప్షన్ మనకి బెస్ట్ సెల్లింగ్ అవ్వచ్చు. సో చూద్దాం.
ఏమవుతుందో. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే మనకి స్టాండర్డ్గా 6 airbags, ABS విత్ EBD ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్. టాప్ మోడల్స్లో మనకి ఆల్ 4 wheelsకి అయితే డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 360 పార్కింగ్ కెమెరా అండ్ లెవెల్ 2 ADAS ఫంక్షన్స్ కూడా ఈ టెక్టాన్లో అయితే ఆఫర్ చేయబడుతున్నాయి. ఇంకా ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పినట్టు ఈ పర్టికులర్ టెక్టాన్ ఎన్ కనెక్టర్ వేరియంట్ వచ్చేసి మనకి 13,69,000 రూపీస్ ఎక్స్-షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి క్లోజ్ టు 17,48,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ నేను డిస్ప్లే చేస్తాను, పాసెస్ చూడండి. అండ్ వైజాగ్ వేర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే నిసాన్ కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా లేదా కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ ఆరెంజ్ నిసాన్. ఇది వచ్చేసి మనకి అక్కేపాలెం విశాఖపట్నంలో అయితే ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వాకర్ అండ్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కొనడం కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.